అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇండియా కార్పొరేట్ వీక్ లో మన్మోహన్ సింగ్ గారు నిలబడి 2010లో డిసెంబర్ 2010లో ఫోన్ ట్యాపింగ్ ని సపోర్ట్ చేసుకుంటూ మేము ఇండస్ట్రియలిస్ట్లై కూడా చేస్తున్నాం, ట్యాక్స్ ఎవేషన్ చేయకుండా, ట్యాక్స్లు ఫరారీ చేయకుండా ఇది చేస్తున్నారు. అంటే ప్రధానమంత్రి గారు నిలబడి మాట్లాడారు, అప్పటి ప్రధానమంత్రి గారు నిలబడి మాట్లాడారు కాబట్టి ఐఎమ్ టూ అ స్మాల్ పర్సన్ టు టెల్ అబౌట్ దిస్. నేను ఓపెన్గా చెప్పేది మీకు ఏంటంటే, కేసీఆర్ గారు చాలా క్లియర్గా ఒకసారి చెప్పారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారండి. ఎక్కడెక్కడ టెర్రర్ హాట్ బెడ్స్ ఉన్నాయో, ఏ విధంగా దేన్ని ఎట్లా డీల్ చేయాలనో దాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ జరుగుతున్న మెకానిజంని మీరు రాజకీయంగా ఉపయోగించుకోవడానికి సింపుల్గా ఏం చేసిర్రు, ఈ కేసు ఎక్కడికి పోతుంది, అల్టిమేట్గా ఒక కేసు ఎక్కడికి పోతుంది, కోర్టు బెంచ్కి పోతుంది. వాళ్ళని మనం సపోర్ట్గా తెచ్చుకోవాలి అంటే జడ్జిలవి కూడా అవుతున్నాయి ఫోన్ ట్యాపింగ్. దీన్ని రిపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు, మీడియా, జర్నలిస్టులవి కూడా అవుతున్నాయి. మాకు అనుకూలం జర్నలిస్ట్ పేరు చెప్తే ఇంకా మంచిదే కదా, మా పాటనే పాడతాడు. రాధాకృష్ణ గారి పేరు బెస్ట్, ఏబిఎన్ రాధాకృష్ణ మావోడే కదా, ఏబిఎన్ రాధాకృష్ణ. అవునవును కేసీఆర్ నాకు చేసిండనే చెప్తాడు. సో రాధాకృష్ణ గారి పేరు పెట్టేసినాం. కానీ ఇంకా మసాలా దాక్తలేదు. జడ్జిలది ప్రజలు ఎక్కువ ఎందుకు చూస్తారండి, రాధాకృష్ణ గారిది ఎక్కువ ఎందుకు చూస్తారండి, ఎక్కువ చూసేది సినిమా వాళ్ళది చూస్తారు కదా. అందుకు సినిమా వాళ్ళ పేర్లు కూడా పెట్టేద్దాం. ఫస్ట్ సమంత నాగచైతన్య పేరు ఎత్తేద్దాం, తర్వాత ఇంకొందరు హీరోయిన్స్ పేరు ఎత్తుదాం, అంతే. ఆధారం లేదు, ఏమీ లేదు. కానీ దీంతో మాకు నష్టం ఏం లేదు విజయ్ గారు. ఎందుకు చెప్తానంటే, కేటీఆర్ గారికి ఇది పరీక్ష కాదు. ఆయన ఎన్నో ఎన్నికల పరీక్షలు చూసేసాడు. ఆయన రేపు మళ్ళీ తన నియోజకవర్గంలో గెలుస్తాడు. నష్టం జరిగేది కేటీఆర్ గారికో లేకపోతే కేసీఆర్ గారికో లేకుంటే బీఆర్ఎస్ కాదు, అల్టిమేట్గా లాంగ్ రన్లో తెలంగాణ ప్రజలకు. ఫోన్ ట్యాపింగ్ ఇస్ థ్రాష్. నిజంగానే ఇవాళ ఒకటి చెప్పాలి నా, అసలు ఇంత మనం సీరియస్గా మాట్లాడుతున్నాం కదా, ఇవాళ నిజంగానే ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం ఇవన్నీ కూడా చేపించింది ఇవన్నీ అని ఉంటే, కేంద్రంలో ఉన్న వాళ్ళు టెలికమ్యూనికేషన్స్ ఇదంతా షేక్ అయిపోతుందండి. టెలికమ్యూనికేషన్స్కి తెలియకుండా అవుతుందా? గవర్నర్ గారు ఫోన్ ట్యాపింగ్ అయిందంట అని బీజేపీ వాళ్ళు అంటారు. అప్పటి గవర్నర్ గారిది, గవర్నర్ గారు యూజ్ చేసేది రాజ్భవన్లో ల్యాండ్ లైన్ అండి, బిఎస్ఎన్ఎల్. డూ యూ థింక్ ఇంటర్సెప్షన్స్ విల్ హ్యాపెన్ వితౌట్ బిఎస్ఎన్ఎల్స్ నాలెడ్జ్? నో నాట్ ఎట్ ఆల్. మరి బిఎస్ఎన్ఎల్ ని కూడా వేయాలి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీకి తెలియకుండా జరగదు కదా. నాట్ ఎట్ ఆల్. ఏంటంటే ఆంట్ వి వేస్టింగ్ టైం? మనం కోర్టు టైం వేస్ట్ చేస్తున్నాం, సిట్ టైం వేస్ట్ చేస్తున్నాం, అందరి టైం వేస్ట్ చేస్తున్నాం, ప్రజల టైం వేస్ట్ చేస్తున్నాం ఇవన్నిటి మీద. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ప్రభువులు, ఎవరు కూడా కాదు. కాకపోతే స్ట్రాటజికల్గా న్యాయ వ్యవస్థని మిగతా వాళ్ళందరినీ కేటీఆర్ రాంగ్ ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ వారి మీద సెక్షన్స్ వేసేయండి, వారి జైలుకు పంపిస్తారా, ఏం చేస్తారా. కానీ లేనప్పుడు కూడా మీరు ముద్రేస్తా అంటే ఎన్నిసార్లు ముద్రేసిండ్రండి? వారి ఫ్యామిలీ ఫంక్షన్ అయిందండి, వారి ఫ్యామిలీ ఫంక్షన్ అయినప్పుడు రేడ్ చేశారు. డ్రగ్స్ లేకపోయినా డ్రగ్స్ ఉన్నాయి అని నడిపించారు. ఇట్ వాజ్ ఆల్ బై ది సీఎం. ఇప్పుడు ఆ ఇష్యూ, ఆ కేసు ఏమైంది కృష్ణ గారు? ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి పవర్ కమిషన్ ఇంకా కొంచెం వెనక్కి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ వచ్చింది కేటీఆర్ గారి బావమరిదికి అని చేశారు. దేశం అందరికీ తెలుసు, భారత్ బయోటెక్ అండ్ ఆ పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అవును, ఈ రెండు వీళ్ళే కదా డ్రగ్ చేసింది, ఇంకెవరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం 10,000 కోట్ల డ్రగ్ కాంట్రాక్ట్ కేటీఆర్ గారు బావమరిదికి ఇచ్చిందంట. గాలికి వదిలేసిరు, అయిపోయింది. సెక్రటేరియట్ అసలు ఎందుకు కొత్తది కడుతున్నాడు అంటే, కింద ఖజానా ఉన్నది, గుప్త నిధులు ఉన్నాయి, లంకె బిందులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు తవ్వుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు అనేది. ఇది పీసీసీ ప్రెసిడెంట్గా 10 ఇంటర్వ్యూలు అన్నీ ఇచ్చారు. ఇప్పుడు అదే కొత్త సెక్రటేరియట్లో కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది, అక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా కాన్స్టెంట్గా టార్గెట్ కేటీఆర్ని చేసి, వారి అబ్బాయితోని ఉన్న ఇబ్బందే, వారి కుటుంబంతోనే వెళ్ళినా ఇబ్బందే, పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేసినా ఇబ్బందే, వారు సూట్ వేసుకున్న ఇబ్బందే, ఇంగ్లీష్ మాట్లాడిన ఇబ్బందే, ఏహైనా మాసెస్కి ఇది కాదు, ఇవన్నీ స్టోరీస్, ఈ అన్ని స్టోరీస్ నడిపించడం. ఈవెన్ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా వారి పిఏనే మొత్తం నడిపించిండు అని కూడా రేవంత్ రెడ్డి గారు ఆరోపణ చేసి, తిరుపతి గారి మీద. ఇవాళ మీరు పవర్లో ఉన్నారు కదా, మరి ఎక్కడ పోయింది ఆ కేసు? బురద చల్లడం. కానీ ఎక్కడనో ఒక సబ్స్టెన్స్ ఉండాలి కదా. సో మీడియా ఛానల్స్ దీనికి ఒక వెపన్గా కాకండి. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, మేము చేసినా వాళ్ళు చేసినా, వెన్ ఇట్ ఇస్ అ రాంగ్ ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ వద్దు ఇది రాంగ్. నేను ఒకరోజు హ్యాపీ అవుతా, ఏ రోజు అయితే నన్ను ఒక యాంకర్ ఎవరన్నా ఆపి ఒకవేళ ఫస్ట్ నేనే ఇనిషియేట్ చేసి ఇది రాంగ్ లాంగ్వేజ్, ఇది మాట్లాడకండి రేవంత్ రెడ్డి గారి మీద అంటే, ఐ విల్ బీ మోర్ హ్యాపీ దెన్ దట్.